హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలిస్తానా ఎపిసోడ్ 38. నరేంద్ర గారు శ్రీతో ఏదో చెప్పబోతూ ఉండగా కాత్యాయని గారు పిలవడంతో ఆ విషయం చెప్పడం ఆపేస్తాడు ఆయన. శ్రీ గబగబా డోర్ తీసి తల్లిని చూస్తూ, ఏం లేదమ్మా, నాన్న తలనొప్పంటే కాఫీ ఇచ్చి తలపడుతున్నా అంతే అని సమాధానం ఇచ్చింది శ్రీ. శివాని హాల్లోనే ఇందాకటి నుండి కూర్చుని చూస్తుంది. తన మనసులో వీళ్ళేదో సీక్రెట్గా మాట్లాడుతున్నారు, నాన్నెప్పుడు ఇలా లేరు, అక్క దగ్గర కంటే నా దగ్గరే ఎప్పుడు అన్ని విషయాలు చెప్పే నాన్న ఈరోజు అక్కతో ఇంతసేపు మాట్లాడుతున్నారంటే ఏదైనా ప్రాబ్లమా, నాకు చెప్పకూడనిదా అనుకుంటూ ఉండగా నరేంద్ర గారు బయటకు వచ్చి శివ అని పిలవడంతో ఏంటి నాన్న అంది తన ఆలోచనలు పక్కన పెట్టిన శివాని. నీ ఫోన్ ఎక్కడా అని తండ్రి అడగడంతో తన ఫోన్ తెచ్చి ఆయన చేతిలో పెట్టిందామె. నరేంద్ర ఆ ఫోన్ తీసుకుని, నా ఫోన్ పాడైంది, నీ ఫోన్ నా దగ్గర 2 రోజులు ఉంటుంది, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగారు. శివాని వింతగా అనిపించింది తండ్రి బిహేవియర్. పర్వాలేదు నాన్న అంది. కానీ శివాని మనసులో ఇదివరకు నాన్న ఏదైనా అడగాలంటే కూతురైనా సరే తండ్రి కూడా పర్మిషన్ అడిగి ఏదైనా తీసుకునే క్యారెక్టర్ అయింది. ఇప్పుడు కమాండ్ చేసేలా ఉన్న ఆయన మాట తీరు చూసి ఎందుకు ఈ మార్పు అనేది తనకు అర్థం కాలేదు. ఫోన్ ఇచ్చి ఇంకా అక్కడే ఉన్న శివానీని చూసి నాతో ఏమైనా చెప్పాలా అన్నారు గంభీరంగా నరేంద్ర. అది నాన్న, నేను ఒకటి అడగాలి, కాదు మీ పర్మిషన్ కావాలి అంది శివాని. ఏంటి అన్నట్టు చూశాడు నరేంద్ర. మా కాలేజ్లో మా గ్రూప్ వాళ్ళని ఇండస్ట్రియల్ సర్వే కోసం వైజాగ్ తీసుకెళ్తున్నారు. 2 రోజుల ట్రిప్, దానికి మీ పర్మిషన్ కావాలి. అక్క సిక్ అయింది, పైగా తను బయటకు రమ్మంటే రాదు, నేనైతే వెళ్తాను, వాటిపైన మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని అడిగింది శివాని. అంత ఇంపార్టెంటా అన్నారు సూటిగా నరేంద్ర. అవును నాన్న, దానికి కూడా మాకు మార్క్స్ కూడా ఉంటాయి అంది శివాని. సరే, ఎప్పుడు వెళ్ళాలి అనగానే రేపు మార్నింగ్కి స్టార్ట్ అవుతారంట నాన్న, నాకు 2000 డబ్బులు కూడా కావాలి అంది శివాని. సరే, మీ అమ్మ దగ్గర డబ్బులున్నాయి తీసుకో, ఇంకా ఎవరెవరు నీతో వస్తున్నారు అని అడిగారు ఆయన. మీరా, నేను ఇంకా మా క్లాస్ వాళ్ళు అందరం కలిసి 20 మంది నాన్న అంది శివాని ఆనందంగా పర్మిషన్ దొరకగానే. సరే కానీ నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది, నేను మీరాకి ఫోన్ చేస్తుంటాను, జాగ్రత్త, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం తగ్గించు, అందరూ మనలాగే మంచిగా ఉండరు అన్నారు గంభీరంగా ఆయన. ఎప్పుడూ ప్రేమతో ఏదైనా చెప్పే నరేంద్ర ఆ రోజు ఎందుకు శివానీతో కఠినంగా మాట్లాడారు? కాత్యాయిని ఆయన అలా శివానీని అనడం నచ్చక, ఏంటండి ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నారు, పాపం దాన్ని అలా అంటున్నారేంటి, అదెప్పుడు మనకు మాట వచ్చే పని చేయనది మీకు తెలీదా అన్నది కూతుర్ని వెనకేసుకుని వస్తూ ఆవిడ. నరేంద్ర సోలోచనగా శివాని వైపు చూసి, తండ్రిగా మీకు మంచి చెప్పడం తప్పా శివ అని సూటిగా ప్రశ్నించారు. వెంటనే శివాని, తప్పు కాదు నాన్న, కానీ నేను నీ కూతురు నాన్న, ఎప్పుడూ తప్పు చేయను, మీరేం చెప్పినా ఎలా చెప్పినా మా మీద ప్రేమతోనే చెప్తారని నాకు తెలుసు అంది శివాని. కూతురి మాటలకి నరేంద్రకి గర్వంగా అనిపించిన, ఇందాక తనపై అరిచినందుకు గిల్టీగా కూడా అనిపించింది. ఎవరి మీదో కోపం నా బిడ్డ మీద చూపడం తప్పు కదా అనిపించి వెంటనే శివానీని దగ్గరకు తీసుకుని సారీ చెప్పారాయన. నాన్న, మీరు సారీ చెప్పకండి, తప్పుగా మీరేమీ అనలేదు, మీ మాటలకి నేనేమీ ఫీల్ అవ్వలేదు, మీరు బాధపడకండి అని నవ్వుతూ చెప్పింది శివాని. ఆ రోజే తన తండ్రిని, తల్లిని, తన తమ్ముడిని ఆఖరిగా చూడడం, వాళ్ళతో గడపడం అని ఆ క్షణం శివానికి కానీ మిగిలిన ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తెలియదు పాపం. ఆనందంగా వాళ్ళతో ఆ రోజంతా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంది శ్రీ కూడా. నైట్ నరేంద్రనే తన 3 పిల్లలకి భోజనం తినిపించారు. వాళ్ళతో కబుర్లు చెప్తూ, ఏంటండి ఈరోజు వింత వింత పనులన్నీ చేస్తున్నారు, మొదట చిన్నదాన్ని కోప్పడ్డారు, ఇప్పుడేమో ప్రేమంతా కురిపిస్తూ ఏకంగా 3కి గోరుముద్దలు పెడుతున్నారు అంది కాత్యాయిని నవ్వుతూ. ఆయన కూడా నవ్వుతూ, ఏమీ లేదు కానీ నీకు కూడా తినిపిస్తానురా అంటూ ఆవిడ నోట్లో ఓ ముద్ద పెట్టారు నరేంద్ర.
ఆవిడ సిగ్గుపడుతూ, ఏంటండి పిల్లల ముందు అంది. అమ్మా, నువ్వు సిగ్గుపడడానికి నాన్న నీకు ముద్దు పెట్టలేదు, అన్నం ముద్ద పెట్టారంతే. నాన్న ప్రేమతో పెడుతున్నారు, తిను అంది శివాని అల్లరిగా నవ్వుతూ. ఆవిడ కూతుర్ని చిరుకోపంగా చూసింది. అమ్మా, దీనికి నాన్నలా ప్రేమించేవాడిని లేదా దీని తిక్క సరిచేసేవాడిని తెచ్చి పెళ్లి చేయండి. లేదంటే దీనికున్న గోరోజనానికి మొగుడిని లెఫ్ట్ లెగ్తో తన్నేసి మన దగ్గరకు వచ్చేయగలదు అని విహారీ శివాని మీద సెటరేశాడు. రేయ్, నీ ఏజెంటి నీ మాటలేంట్రా అంటూ వాడి తల మీద మొట్టికాయ వేసింది కోపంగా శివాని. నేనేమైనా 3 ఏళ్ల పిల్లాడినా? నాకు 10 ఏళ్ళొచ్చాయి అన్నాడు వాడు కోపంగా. నీకొచ్చింది 10 ఏళ్లే, ఏదో 25 ఏళ్ళ ఫీల్ అవ్వకు. నీ ఏజ్ వాళ్ళని హాఫ్ టికెట్ కాళ్ళంటారు. మూసుకుని తిని వెళ్ళి చదువుకో అంది వెటకారంగా శివాని. విహారీ శివాని వైపు గుర్రుగా చూసి, నిన్నేదైనా అంటే చాలు, చదవమంటూ నన్ను తరిమేసే రాక్షసి అని కోపంగా తిట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు విహారీ. ఎందుకే వాడిని అలా అంటావు అన్నది కాత్యాయని. కొడుకు అలిగాడని ఆవిడ బాధ. వాడిని అనకపోతే అసలు చెప్పిన మాట వినడ్లే. నువ్వు వాడిని గారాబం చేయకమ్మా అంది శివాని. సరిపోయింది. వాడిని చిన్నప్పటి నుండి గారాబం చేసి చెడగొట్టి ఇప్పుడు నాకు చెప్తుంది అని కూతుర్ని దెప్పి కొడుకు కోసం వెళ్ళింది ఆవిడ. మరుసటి రోజు శివాని వైజాగ్ ట్రిప్ కోసం ఉదయమే రెడీ అయ్యి బ్యాగ్తో మీరా ఇంటికి వెళ్తుంటే నరేంద్ర గారు తనని డ్రాప్ చేస్తూ, జాగ్రత్త శివ, ఎవరిని ఎక్కువగా నమ్మకు, నమ్మకం ఉన్న చోటే ద్రోహం కూడా ఉంటుంది అని ఇండైరెక్ట్గా హెచ్చరించారాయన. నార్మల్గా ఆయన జాగ్రత్త చెప్తున్నారనుకున్న శివాని, అలాగేనన్నా, మీరందరూ జాగ్రత్త అంటూ నరేంద్రని హక్ చేసుకుని బాయ్ చెప్పింది. ఇక్కడ రుద్ర ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా శ్రీ నుండి వాయిస్ మెసేజ్ వచ్చింది. ఏంటి ఈ టైంలో మెసేజ్ చేసిందేంటి ఈ ఇన్నోసెంట్ మేడం, అది కూడా వాయిస్ మెసేజ్ చేసిందేంటి అని నవ్వుకుంటూ ఏంటో చూద్దామని మెసేజ్ ఓపెన్ చేశాడు రుద్ర. రుద్ర గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన పెళ్లి విషయం మర్చిపోండి. మన పెళ్ళి జరగదు. మీరంటే నాకు ఇష్టం ఉన్నా కానీ అది కేవలం మన మధ్య జరిగిన దానికోసమే. మీతో పరిచయం తర్వాత మీరు చూపించిన కేరింగ్, మీ తీరు నచ్చింది. దానితో పాటు మీ అందం, మీ డబ్బును చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను అనుకున్నాను. కానీ మీ నాన్నగారికి మన పెళ్ళి ఇష్టం లేదు. అది మీతో డైరెక్ట్గా చెప్పకుండా మన పెళ్ళి ఆపడానికి మా నాన్నకి భారీ మొత్తంలో డబ్బు ఇచ్చారు మీ నాన్నగారు. దానితో మా నాన్న కూడా మీతో సంబంధం వద్దని వెంటనే నాకు ఎన్ఆర్ఐతో పెళ్లి ఫిక్స్ చేశారు. త్వరలోనే నా పెళ్ళి, వెంటనే నేను కూడా విదేశాలకు వెళ్ళిపోతాను. అందుకే ఇకపై మీరు నాకు ఫోన్ చేయకండి. మన మధ్య జరిగింది కూడా మర్చిపోదాము. ఇంతటితో సెలవు. బాయ్ అంటూ శ్రీ మాటలు ఎండ్ అయ్యాయి. అదంతా విన్న రుద్రకి విపరీతమైన కోపం వచ్చింది. యూ చీటర్, ఇన్నాళ్ళు అమాయకంగా నా దగ్గర నటించావా? నా మీద ఇష్టం, గౌరవం అంటూ ఇన్నాళ్ళు నాటకమాడి డబ్బు ఇవ్వగానే మారిపోయి నన్ను చీట్ చేస్తావా? డబ్బు కోసం ఎంతగా దిగజారుతావా అని శ్రీ మీద ద్వేషం పెంచుకున్నాడు రుద్ర. రుద్రకి తండ్రిపై కూడా కోపం వచ్చింది. నా ముందు ఓకే అని వెనకే ఇలా చేస్తారా? అంటే నా మనసుతో, నా ఫీలింగ్స్తో ఎవ్వరికీ పని లేదన్నమాట. అందరికీ డబ్బే కావాలి అని విరక్తి చెందాడు రుద్ర. తన సంతోషం గురించి ఆలోచించని తండ్రి తీరుకు బాధ, విరక్తితో అందరికీ దూరంగా ఉండిపోవాలని డిసైడ్ అయ్యాడు. అప్పటి నుండి బిజినెస్ చూడటం, మిగిలిన టైంలో అమ్మాయిలు, మందు, పార్టీలతో, తన జల్సాలతో రుద్ర లైఫ్ని డైవర్ట్ చేసుకుని అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటానికి డిసైడ్ అయ్యాడు. స్నేహని కూడా తండ్రి దగ్గరికి పంపేసి ఒక్కడే ఉండడం అలవాటు చేసుకున్నాడు రుద్ర. ఇక్కడ శివాని వైజాగ్ టూర్లో ఉండగా అందరూ షాపింగ్ చేద్దామని మాల్కి వెళ్ళారు. తిరిగి వస్తుండగా అదే రోడ్ మీద ప్రతాప్ గారు వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది. శివాని కళ్ళ ముందే ఆ యాక్సిడెంట్ జరగడంతో తను రియాక్ట్ అయింది. దెబ్బలతో రోడ్ మీద స్పృహ కోల్పోయిన ఆయన్ని చూసి ఎవరూ ముందుకు రాకపోయేసరికి శివానీనే ఆటో పిలిచి డ్రైవర్ సహాయంతో ఆయన్ని దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది శివాని. హాస్పిటల్లో ఆయనకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తర్వాత బ్లడ్ లాస్ బాగా అయింది ఆయనకి. సమయానికి బ్లడ్ అందుబాటులో లేకపోవడం
శివానీది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అవడంతో శివాని క్షణం కూడా ఆలోచించకుండా నేనిస్తాను డాక్టర్ అంటూ వెళ్ళింది. బిల్ కోసం మనీ తన దగ్గర లేక చేతుల్లో ఉన్న బంగారు గాజుల్ని ఇచ్చేసింది శివాని. ప్రతాప్ గారు కళ్ళు తెరిచేదాకా ఉన్నది శివాని. ఆయన బాగున్నారు. స్పృహ వచ్చిందని డాక్టర్లు చెప్పగానే శివాని దూరం నుండే ఒకసారి ఆయన్ని చూసి అప్పటికే మీరా ఫోన్ మీద ఫోన్ చేస్తుండటంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. శివాని అక్కడ తన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీలో తను ఊరొదిలి వెళ్ళిపోయిందని తెలిసింది ప్రతాప్ గారికి. అలా తెలియకుండానే మామ కోడళ్ళు మీట్ అవ్వడం జరిగింది. మీరా శివాని రాగానే కోపంగా చెడామడా తిట్టి అసలు అతను ఎవరో ఏంటో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ఊరుకానూరులో ఈ సాహసాలు నీకు అవసరమా అని కోపంగా అరిచింది మీరా. శివాని నవ్వుతూ మీరా బుగ్గలాగి, ఓయ్ ఫైర్ బ్రాండ్, ఆపవే నీ అరుపులు. మన కళ్ళ ముందే ఓ ప్రాణం పోతుంటే చూస్తూ నాకెందుకని వచ్చేయమంటావా? అలా చేస్తే మనం మనుషులం అవుతామా చెప్పు? మనం మంచి మనసుతో ఎవరికైనా ఏ స్వార్థం లేకుండా సాయం చేస్తే ఆ సాయం ఏదో రూపంలో మనకు మేలు కలిగిస్తుందని మా అమ్మ చెప్పేది. అందుకే నేను నాకు చేతనైన సాయం చేశాను. కానీ ఇక పద, మన ట్రైన్కి టైం అయింది అంటూ తొందర చేసిన శివాని రూమ్లో తన లగేజ్ తీసుకుంటూ శివాని మాటలకి మీరా తల కొట్టుకుని తను కూడా బ్యాగ్ సర్దుతూ నువ్వేదైనా చెయ్యాలనుకుంటే చేసేదా కాగం. ఎవరి మాట వినవని తెలిసినా నిన్నంటాను చూడు, నాకు బుద్ధి లేదు అని తన బ్యాగ్ అందుకుంది మీరా. శివాని నవ్వుతూ గుడ్ రియలైజేషన్. ఇప్పుడు నీకు బుద్ధుందన్న మహానుభావుడు ఎవడే? మనకు లేనిదాన్ని ఉందని భ్రమపడకూడదు మీరాబాయ్ అని వెక్కిరింతగా అంది శివాని. ఏయ్, చంపుతానే నిన్ను. నా పేరుకి తోకలు పెడతావా? పైగా నాకు బుద్ధి లేదంటావా అని శివానీని కొట్టడానికి పోయిన మీరా నుండి తప్పించుకుని బయటకు పరుగు తీస్తూ ఊరికే అన్నాలే తల్లి, దా వచ్చేయ్, టైం అవుతుంది అంటూ మీరాని కూడా వెంట లాక్కుపోయింది శివాని. ఇద్దరూ ఆనందంగా తిరిగి ఊరికి స్టార్ట్ అయ్యారు. దారంతా కేరింతలు కొడుతూ అందమైన నవ్వులతో ఆ ప్రయాణం ముగించిన శివానికి తెలియదు ఆ నవ్వు, ఆ ఆనందమైన క్షణాలే తనకి ఆఖరివని. తర్వాత తన జీవితం అల్లకల్లోలంగా మారి తన వాళ్ళని పోగొట్టుకుని జీవచ్చకంగా మారిందని, తనకి ప్రతి చోట అండగా గైడెన్స్ ఇచ్చి ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులని, ఎప్పుడూ తనతో అల్లరి చేసి ఏడిపించి దెబ్బలు తింటూ తన లైఫ్లో ఫన్ నింపే తన చిట్టి తమ్ముణ్ణి ఇక తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతాడని, తన ఇంటికి చేరుకునేసరికి తన వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మిగలవని తెలుసుకోలేకపోయింది శివాని. స్టేషన్కి రీచ్ అవుతామనగా శివాని తండ్రికి ఫోన్ చేసింది, పికప్ చేసుకోవడానికి రమ్మని పిలవడానికి. కానీ ఆయన ఫోన్ పనిచేయలేదు. దాంతో శివానికి కంగారు అనిపించి ఏంటి నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనుకుంది. శ్రీ ఫోన్కి కాల్ చేసింది శివాని. కానీ శ్రీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో శివాని మనసెందుకో కీడు శంకించింది. శివాని టెన్షన్ పడడం చూసి ఏమైంది శివ అని తన దగ్గరకు వచ్చింది మీరా. మీరా, మా నాన్న అక్క ఇద్దరి ఫోన్స్ కలవడం లేదే, రెండు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. నాకేదో చాలా భయంగా ఉందే. నాన్నెప్పుడు ఆయన ఫోన్ని ఆఫ్ చేయరు అంది శివాని. అప్పటికే తన కంట్లో నీళ్ళు వచ్చేశాయి. శివ రిలాక్స్, అలా ఏముండదు. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏదేదో ఊహిస్తావు? తెలిసిన వాళ్ళకో లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకో ఎవరికైనా ఫోన్ చేయి అంది మీరా. శివాని క్షణం పాటు ఆలోచించి వెంటనే కౌశల్కి ఫోన్ చేసింది. కౌశల్ ఫోన్ తీసి ఆవలిస్తూ ఏంటే ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు అన్నాడు స్లీపీ వాయిస్తో. రేపంది నిద్రపోయింది చాలు కానీ నాకు పని చేసి పెట్టు. నువ్వు అర్జెంటుగా మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా నాన్నతో ఫోన్ చేయించు అన్నది శివాని. ఏంటే ఏమైంది అన్నాడు కౌశల్ లేచి కూర్చుంటూ. ఏమైందో తెలీదురా, నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని శివాని డల్గా చెప్పడంతో హే డోంట్ వరీ, నేను ఇప్పుడే వెళ్తున్నాను, టెన్షన్ పడకు బేబీ అంటూ కౌశల్ ఫోన్ కట్ చేశాడు. మీరా శివానికి ధైర్యం చెప్తూ కౌశల్ వెళ్తానన్నాడు కదా, ఇక రిలాక్స్ అవ్వవే, కాసేపట్లో వాడే అంకుల్తో ఫోన్ చేస్తాడు కదా అందామే. అని తల ఊపింది. కానీ శివాని మనసులో మాత్రం ఏదో జరుగుతుంది అనే కలవరం పోవడం లేదు. స్టేషన్ రాగానే ట్రైన్ దిగిన వెంటనే మీరా నువ్వు కూడా నాతో రావే, నాకు మైండ్ ఏం బాగోలేదు అనగానే తను కూడా సరే అని శివాని వెంట వెళ్ళింది మీరా. ఇద్దరూ క్యాబ్లో శివాని ఇంటికి స్టార్ట్ అయ్యారు.
రుద్ర నైట్ అంతా తాగుతూ అమ్మాయిని పిలిపించుకుని గెస్ట్ హౌస్లో తనతో గడిపాడు. వాసు కూడా ఆ రోజు నైట్ అదే గెస్ట్ హౌస్కి వచ్చాడు రుద్ర కోసం. కానీ రుద్రని కలవలేదు. అక్కడే హాయిగా నిద్రపోయాడు వాసు. రుద్ర లేవగానే అప్పటికే నైట్ వచ్చిన అమ్మాయి రుద్ర ఇచ్చిన మనీ తీసుకుని వెళ్ళిపోవడంతో తను లేచి ఫ్రెష్ అయి వరం కాఫీ ఇవ్వు అంటూ కిందకొచ్చిన రుద్రకి వాసు కనపడి నొసలు ముడిచాడు. వాసు అప్పుడే రెడీ అయి హాల్లో వచ్చి, హాయ్ రుద్ర, గుడ్ మార్నింగ్. నేను నీకోసం నైట్నే వచ్చాను, కానీ నువ్వు నిద్రపోయావని అంటూ సాగతీస్తూ లేపలేదు అన్నాడు వాసు. అతడి మాటలో వంకరతనం గమనించిన రుద్ర కేర్ చేయలేదు. వెళ్ళి సోఫాలో కాలు మీద కాలేసుకుని స్టైల్గా కూర్చున్నాడు రుద్ర. రుద్రకి వాసు బుద్ధి తెలుసు. తన తండ్రి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ వెనక తమకే ద్రోహం చేయగల సమర్థుడని రుద్రకి బాగా తెలుసు. తనపై తండ్రికి ఇప్పటికే చాడీలు చెప్పుంటాడని వాసుపై కోపంగా ఉన్న పైకి చూపించకుండా సోఫాలో కూర్చుని పొగరుగా చూస్తూ, ఎందుకొచ్చావు, ఏం పని నాతో అని సీరియస్ ఫేస్తో యాటిట్యూడ్ చూపిస్తూ అడిగాడు రుద్ర. రుద్ర పొగరంటే ముందు నుండి వాసుకి మంటగానే ఉన్నా పైకి ఏం లేనట్టు నటిస్తాడు. ఇప్పుడు కూడా అలాగే నటిస్తూ, మావయ్యకి యాక్సిడెంట్ అయింది రుద్ర, హాస్పిటల్లో ఉన్నారు. నీకు ఫోన్ చేశాం కానీ నువ్వు తీయలేదు. అందుకే నీకు డైరెక్ట్గా విషయం చెప్పి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్దామని నేనే వచ్చాను అని చెప్తున్న వాసు మాటలకి ఆశ్చర్యంగా అండ్ కోపంగా చూశాడు రుద్ర. ఎంత కోపమున్నా తండ్రికి యాక్సిడెంట్ అనగానే రుద్ర మనసులో భయంగా కలిగింది. ఒక్కసారిగా సోఫాలో నుండి లేచి, యాక్సిడెంట్ ఏంటి, ఎప్పుడు జరిగింది, ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది, ఏ హాస్పిటల్లో ఉన్నారు, అయినా నైట్ వచ్చిన వాడివి నాకు విషయం చెప్పకుండా ఎందుకున్నావని కోపంగా వాసు కాలర్ పట్టుకుని అడిగాడు రుద్ర. రుద్ర కోపం చూసి వాసు భయంగా, నిన్న ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళిన మావయ్య కార్ ఏదో డివైడర్ని కొట్టుకుని యాక్సిడెంట్ అయిందని, తననెవరో హాస్పిటల్లో చేర్చారని ఫోన్ వచ్చింది. నేను మావయ్య ఉన్న హాస్పిటల్కి వెంటనే వెళ్ళాను రుద్ర. మావయ్య హెడ్కి ఇంజూర్ అయింది. బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడంతో ఇంకా స్పృహ రాలేదని డాక్టర్లు చెప్పారు. కానీ ప్రాణానికి భయం లేదని చెప్పాక స్నేహ అమ్మని మావయ్య దగ్గరుంచి నేను నీకోసం వచ్చాను రుద్ర అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు వాసు. రుద్ర అతని కాలర్ వదిలేసి కార్ దగ్గరకు వెళ్తుంటే, చిన్నబాబు కాఫీ అంది వరం. వెనక్కి తిరిగి ఆమెని చూస్తూ, వరం, నాన్నకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడంట, స్నేహ అక్కడే ఉందంట, అందరికీ వంట చేయించి సుబ్బయ్యతో రండి, డ్రైవర్ని పంపిస్తాను, కారులో వచ్చేయండి అని చెప్పి రుద్ర ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. వాసు కూడా వెనకే వెళ్తూ రుద్ర తనని అవమానించడం తలుచుకుని లోపలే కసితో రగిలిపోతూ పైకేమీ లేనట్టు తను వచ్చిన కారులో హాస్పిటల్కి వెళ్ళాడు వాసు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.